హలో నమస్తే. ఈరోజు మనం రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 3-4 డేస్ బ్యాక్ ఒక సమీక్ష చేశారు. ఆ సమీక్షలో ఇంజనీరింగ్ కాలేజీల ఫీజులు పెంపకాల పైన ఇంజనీరింగ్ కాలేజీలు ఫీజుల పెంపకానికి ప్రపోజల్ చేస్తే దానిపైన సీరియస్ అయ్యారు. అంతా మీ ఇష్టం వచ్చినట్టు చేస్తారా? అవసరమైతే అక్రమాలు తప్పుడు లెక్కలతో నడుస్తున్న కాలేజీలపైన క్రిమినల్ కేసులు పెట్టనని చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చారు ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాలపైన చర్యల కోసం. అది ఒకవైపు నడుస్తూనే ఉంది. ఇంకొక వైపు ఇంటర్మీడియట్ కాలేజీలు పేరుతోని జూనియర్ కాలేజీల పేరుతోని చాలా కాలేజీలు గుర్తింపు లేకుండా ఇంటర్మీడియట్ బోర్డు నుంచి గుర్తింపు లేకుండా అకాడమీల పేరుతో నడుస్తున్నాయట. ఆ అంశాలపైన కూడా అనేకసార్లు పేపర్లో ఐటమ్స్ వచ్చినాయి, వార్తలు వచ్చినాయి. అయినప్పటికీ ఇంటర్మీడియట్ బోర్డు మరి ఏం చర్యలు తీసుకుంది ఎంతవరకు అనేది తెలియదు. అనేక అకాడమీల పేరుతోని వాటికి ఒక గుర్తింపు ఉండదు. గోడమ్స్లో నడుస్తున్నాయి. ఒక గోడమ్స్లో పెట్టి విద్యార్థుల్ని అదే సంతలో పశువు లేక విద్యార్థుల్ని వాళ్ళకు ఒక గుర్తింపు ఉండదు. ఇంటర్మీడియట్ ఫీజు ఎక్కడి నుంచి కడతారో తెలియదు. ఎగ్జామ్ ఫీజు ఏది తెలియదు. కేవలం సినిమా హాల్ లేకుంటే అందులో పెట్టేసి క్లాసులు నడుపుతుండ్రు. మరి ఏమైనా ఉత్తగా చెప్తారా అంటే లక్షల ఫీజు, లక్షల ఫీజులు, పర్మిషన్లు ఉండు, నిబంధనలు పాటించరు. ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ అకాడమీల పేరుతో జూనియర్ కాలేజీలు నడుపుతున్న అకాడమీలు ఏంటి, వాటిపైన చర్యలు ఎట్లా ఉన్నాయి, అసలు ప్రభుత్వ నోటీసులు వీటికి సంబంధించి ఏమైనా ఉందా అనే అంశాలపైన మాసారం ప్రేమ్ కుమార్ సిజిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు, ఎందుకంటే ఆయన ఇంజనీరింగ్ కాలేజీలపైన, ఎంబీఏ ఎంసీఏ కాలేజీలపైన, ఇంటర్మీడియట్ కాలేజీలు జరుగుతున్న అక్రమాలపైన, అవినీతి అక్రమాలపైన, నిబంధనల ఉల్లంఘనలపైన పోరాటం చేస్తాడు. ఆయన దీనిపైన అసలు ఏమైనా కంప్లైంట్లు ఇచ్చారా? ఈ అకాడమీలు ఏంటి, ఈ అకాడమీల చరిత్ర ఏంది, దీనిపైన ప్రభుత్వం కన్సర్న్ ఏందో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే ప్రేమ్ కుమార్ గారు. ఏంటి ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజీలు, ఎంబీఏ ఎంసీ కాలేజీలపైన పోరాటం చేస్తున్నాం. ఈ మధ్యకాలంలో పేపర్లో చూస్తున్నాం మనం కొన్ని అకాడమీల పేరుతోని పెద్ద పెద్ద స్టోర్లు లాంటివి తీసుకొని ఇంటర్మీడియట్లో జూనియర్ కాలేజీలు నడుపుతున్నారు అని ఎట్లాంటి పర్మిషన్ ఉండదు. ఏంటి ఆ అకాడమీలు అసలు ఎక్కడి నుంచి పుట్టినాయి, అసలు వాటి పనితీరు ఏంటి అన్న? ముందుగా అకాడమీలు అనేది యాక్చువల్గా కోచింగ్ సెంటర్స్ జనరల్గా. ఓకే. ఎందుకంటే ఇప్పుడు మనము బీహార్ కానీ, రాజస్థాన్ కానీ, మధ్యప్రదేశ్ కానీ, కర్ణాటక కానీ, గోవా కానీ, సో ఈ రాష్ట్రాలలో అన్నిట్లలో కూడా అకాడమీలది ఒక ఇన్స్టిట్యూషన్, అంటే లైక్ వాటిని ఏమంటారు, కోచింగ్ ఇన్స్టిట్యూషన్ యాక్ట్ అని ఒకటి ఉంది. ఏ స్టేట్కి సంబంధించి ఆ స్టేట్, అంటే అన్ని స్టేట్లలో లేదు, ఆ యాక్ట్ ఉంది. కోచింగ్ అకాడమీలో కోచింగ్ సెంటర్స్ అని యాక్ట్ ఉంది సపరేట్గా. ఆ యాక్ట్ ప్రకారంగా అది గవర్నమెంట్ దగ్గర వాళ్ళు రిజిస్టర్ చేసుకోవాలి. వాటి నిబంధనలు ఉంటాయి. అంటే దాని బిల్డింగ్ ఎలా ఉండాలి, ఎంతమంది ఫ్యాకల్టీ ఉండాలి, అంటే ఎలాంటి క్వాలిఫైడ్ టీచర్స్ ఉండాలి అందులో అనేది కూడా క్లియర్గా ఉంది. గవర్నమెంట్ యాక్ట్లో చెప్పింది, యాక్ట్ ఉంది. సో మన దగ్గర ఏంటంటే తెలంగాణలో ఆ యాక్ట్ లేదు. సో ఈ అకాడమీలు ఒకవేళ రిజిస్టర్డ్ చేసుకోవాలంటే డిఓ ఆఫీసులలో రిజిస్టర్ చేసుకోవాలి. ఓహో. లేదా బిల్డింగ్లు అయితే జిహెచ్ఎంసీ పరిధిలో ఉంటాయి కాబట్టి జిహెచ్ఎంసీ సేమ్ ఒక ఇల్లు టైపు. సో అకాడమీలు చాలా వరకు ఏంటంటే డిఓ ఆఫీసు పరిధిలో, అంటే డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పరిధిలో ఉంటాయి. ఎవరు దీంట్లో రిజిస్టర్ చేసుకోరు. నెంబర్ 1. నెంబర్ 2, ఇందులో అకాడమీ అని పెట్టి కోచింగ్ సెంటర్ నడుపుకుంటే నో ప్రాబ్లం. కోచింగ్ సెంటర్ అనేది అసలు ఎప్పుడు ఉంటుంది? 4 to 7, లేదా 5:30 to మార్నింగ్ 7:30, మార్నింగ్ 2-3 అంటే అంతే. అంటే బిఫోర్ అకాడమిక్ ఇయర్, బిఫోర్ స్కూల్ కానీ, బిఫోర్ కాలేజ్ కానీ కోచింగ్ సెంటర్ అనేది అకాడమిక్ టైం స్టార్ట్ అయ్యే ముందు అదే దాని తర్వాత అంతే కదా. కోచింగ్ అంటే ఇప్పుడు ట్యూషన్, ఇప్పుడు మన ఊళ్ళలో ట్యూషన్ చెప్తుంటారు చాలా మంది. ఎప్పుడు చెప్తారు వాళ్ళు ట్యూషన్? ఆఫ్టర్ స్కూల్ తర్వాత. స్కూల్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి ఫ్రెష్ అయిపోయిన తర్వాత మళ్ళీ 5:30, 4కి 4:15కి ఇంటికి వచ్చేస్తారు. 5:36 మధ్యలో ట్యూషన్కి వెళ్తారు. అది స్కూలా కాలేజ్ అర్ధగంటలో 40 నిమిషాలు. ఎప్పుడు నడుస్తాయి అకాడమీ? ఇవి ఎప్పుడు నడుస్తాయి అంటే మార్నింగ్ 7:30కి స్టార్ట్ అవుతాయి ఈ అకాడమీలు. అంటే మన హైదరాబాద్లో, తెలంగాణలో ఉన్నట్టు ప్రత్యేకమైన అకాడమీలు ఇవి, స్పెషల్ అకాడమీలు ఇవి. ఇట్లాంటి అకాడమీలు ప్రపంచంలో ఎక్కడ లేవు. ఐ థింక్ ఒకవేళ ట్రంప్ కనుక ఇవి చూసిండు అనుకో, ఈ అకాడమీలు వీళ్ళందరినీ తీసుకుపోతాడు. అరే ఇట్లాంటి అకాడమీలు, ఇట్లాంటి విద్యా వ్యవస్థ అంటే మా దగ్గర ఉండాలి. మా ఎక్కడ లేవంటే మంచి, అంటే ఎఫిషియన్సీ దొంగదందా, డబ్బులు సంపాదించుకోవడానికి అసలు అద్భుతమైన మార్గం అన్నట్టు. అసలు మామూలు మార్గం కాదు. అంటే డిఓ పర్మిషన్ ఉండదు, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ పర్మిషన్ ఉండదు, డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ పర్మిషన్ ఉండదు, ప్రైమరీ స్కూల్ ఎడ్యుకేషన్ ఏ పర్మిషన్స్ లేవు. పర్మిషన్స్ లేకుండా
ఈజీగా మనీ సంపాదడం అనేది అకాడమీల పేరుతోటి అవుతుంది. సో ఇంతకన్నా అద్భుతమైన సంపాదన ఎకానమీని గ్రోత్ చేసేది ఎవరికి కావాలి? ట్రంప్ అయినా ఇష్టపడతాడు అంటున్నాను అందుకనే. సో అందుకనే ఈ అకాడమీలలో కోచింగ్ నడిస్తే మాకు అభ్యంతరం లేదు. అకాడమీలని పేరు పెట్టి అకాడమీలు నడపకుండా అంటే కోచింగ్ సెంటర్ నడపకుండా అకాడమిక్ నడుపుతారు. ఎస్, గుడ్ పాయింట్. అది అకాడమిక్స్ నడుపుతున్నారు. ఓకే, అకాడమిక్స్ ఏంది? సపోజ్ 9 o'clock స్టార్ట్ అయింది, 4:30కి అయిపోతుంది స్కూల్. కాలేజ్ అయితే 9:30కి స్టార్ట్ అయినా కూడా 5:30 అంతే, 5:30 అనుకోలే. ఇంటర్మీడియట్ కాలేజ్ 5:30 లాస్ట్. ఏది ఐఐటి నీట్ కోచింగ్స్ ఉన్నాయి కాబట్టి 5:30 వరకు ఎగ్జామ్షన్ ఇచ్చి అనుకుందాం. అయితే వీళ్ళు 7:30కి స్టార్ట్ చేస్తారు. 7:30కి ఏం స్టార్ట్ చేస్తారు? జేఈ మెయిన్స్, అడ్వాన్స్, నీట్ కోచింగ్ 7:30కి స్టార్ట్ అయ్యి ఎండింగ్ ఎప్పుడు? ఇది నైట్ 8:30. కంప్లీట్ నైట్ 8:30. 12 hours అబౌవ్ పిల్లలు. ఇవి అకాడమీలు. యాక్చువల్లీ ఈ అకాడమీలో కోచింగ్ చెప్పకుండా ఈ వేటి అయితే ఇప్పుడు ఐఐటి లాంటివి, నీట్ లాంటివి ఇలాంటి మీద ఫోకస్ చేస్తారు. ఐపీ ఎప్పుడు చెప్తారు? జనవరిలో చెప్తారు. అసలు చెప్పాల్సింది డిసెంబర్ తర్వాత స్టార్ట్ చేస్తారు ఇక. ఏవి మన ఇంటర్మీడియట్ అకాడమీ కానీ ఎగ్జామ్ స్కూల్ ఎడ్యుకేషన్ సిలబస్ కానీ డిసెంబర్లో స్టార్ట్ చేస్తారు. అప్పటి వరకు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సిలబస్ కానీ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ సిలబస్ కానీ ముట్టుకుంటే ఒట్టు. నువ్వు ఈ అకాడమీలోకి వెళ్ళండి. ఇప్పుడు ఏవైతే అకాడమీలు ఉన్నాయో అలెన్ ఇన్స్టిట్యూషన్ అని ఉంది ఒకటి. ఇవంతా రాజస్థాన్. అలెన్ ఇన్స్టిట్యూట్ ఈ మధ్య పేపర్లో కూడా బాగా వచ్చింది కదా. అలెన్ ఇన్స్టిట్యూషన్ ఇది ఒక వన్ ఆఫ్ ది అకాడమీ. ఇది రాజస్థాన్ మీరు కంప్లైంట్ ఇచ్చారు. ఎస్, ఇది కంప్లైంట్ చేసింది. తర్వాత వారికి ఇచ్చిన నోటీసులు ఇవి. ఎవరు ఇచ్చారు? మన బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్. మీ కంప్లైంట్ పైన? ఎస్, రంగారెడ్డి. రంగారెడ్డి జిల్లా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఎంకే నాయక్. ఎంకే నాయక్ కూడా నేను స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఏ కంప్లైంట్ ఇచ్చినా కూడా ఇమ్మీడియట్లీ రెస్పాన్స్ తీసుకుంటాడు. ఇమ్మీడియట్లీ నోటీసులు సర్వ్ చేసి యాక్షన్ ప్లాన్ చేస్తాడు. అట్లా చాలా చేశాడు ఇప్పటి వరకు. ఇప్పుడు ఇయేగాక అలెన్ ఇన్స్టిట్యూట్ మనకు బయట కనపడ బన్సాల్ అని, అవును, లేకపోతే క్షేత్ర అని, అవును, ఫిజిక్స్ వాలా అని, అవును, ఇంకా శ్రీ వశిష్ఠ, ఇవన్నీ అకాడమీలు. శ్రీ వశిష్ఠ కానీ ఇవన్నీ ఈ బోర్డులు ఎవరు కనపడలేదు? ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు కనపడుతుంది, అద్భుతంగా కనపడుతుంది. అయితే వాళ్ళు చెప్పింది ఏంటంటే నెలకు మామూలు ఇస్తారు. ఎవరికి ఇస్తారు? బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఆఫీసర్లకు ఇస్తారు. ఎవరు చెప్పారు నాకు ఇది? ఒకవేళ ఇదేమన్నా లీగల్గా ఇష్యూ వచ్చినప్పుడు నేను ఆన్ రికార్డ్ కూడా చూపిస్తా. ఎవరు చెప్పారంటే అకాడమీ వాళ్ళే చెప్పారు. వాళ్ళు వచ్చి తూతూ మంత్రంగా ఎప్పుడైనా వచ్చి ఇన్స్పెక్షన్ కానీ ఎవరైనా కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఏమైనా వస్తే మాత్రం 100% అలా ప్యాకెట్ వాళ్ళకి ఇచ్చేసి మామూలు మత్తులో ఉంటారు. అద్భుతంగా వాళ్ళు చెప్పింది, నేనేం చెప్పట్లేదు, రికార్డింగ్సే ఉన్నాయి అక్కడ. నాకు తెలుసు కదా, నాకు కూడా కోర్టుగా ఎప్పుడైనా లీగల్గా ఇట్లాంటి హుషారు చేసినప్పుడు నేను కూడా బయట పెట్టుకోవచ్చు అని పెట్టుకున్నాను. నేను కూడా వాళ్ళు చెప్పినే ఏ అకాడమీ చెప్పినా కూడా క్లియర్గా రిపోర్ట్ ఉంది, క్లియర్గా రికార్డింగ్ ఉంది. సో వీళ్ళకి నెలకు మామూలు ఇచ్చేస్తారు. ఆ మామూలు మధ్యలో వీళ్ళు ఈ అకాడమీ నడుపుకొని ఏమైనా నడుపుకొని. అయితే తీసుకున్న వీనికి సోయి ఏమి ఉండాలి? ఎవడైతే ఆఫీసర్ ఉండో వానికి ఏం సోయి ఉండాలంటే, నేను తీసుకున్నా కదా, తీసుకున్నా నా ఇంట్లోకి నేను వాడుకున్నా, నా లంచాన్ని నేను తీసుకున్నా, నా ఎంజాయ్ నేను చేస్తున్నా కనుక, నేను బాధ్యతాయుతంగా లేని ఆఫీసర్ని కనుక ఈ ఎవడు సమాజం ఎటుపోతుంది, పిల్లలు ఎటుపోతుంది, కాలేజీలు ఎటుపోతుంది, వాడు ఆడ ఫైర్ సేఫ్టీ ఉందా లేదా, వాడు మంటలకు కాలిపోతుంది, మనకేంది అనుకుంటాడు. ఇట్లాంటి దొంగలు ఉంటారు. దొంగలు తీసుకున్న డబ్బులు, ఆ డబ్బులకు న్యాయం చేయాలంటే అట్లీస్ట్ సిలబస్ అన్న చెప్తున్నానని చెక్ చేసుకోవాలి. నేను కోరుకునేది అది. తీసుకుంటే నేను తప్పపడట్లేదు, నీ ఇష్టం, అది నీ కర్మ, నీకు వాడి మధ్యలో ఉన్న కాంప్రమైజ్ చేసిన. అయితే వాడు అట్లీస్ట్ సిలబస్ అని చెప్తుండా? బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సిలబస్ చెప్పడు. తర్వాత స్కూల్ ఎడ్యుకేషన్ సిలబస్ అని చెప్తుండా అని ఈ డిఓలు కూడా సోయిండు. ఈ మధ్యకాలంలో చార్మినార్ దగ్గర గుల్జార్ హౌస్లో అగ్ని ప్రమాదం జరిగింది, చనిపోయారు పాపం. అవును. ఇప్పుడు మీరు అంటే అన్నారు కాబట్టి చెప్తాను, ఇప్పుడు ఫైర్ లేకుండా నడుస్తుంటే కూడా కనీసం అది మానవత్వం కదా. రేపు ఇన్సిడెంట్ జరిగింది అనుకో, చదువు అనేది పక్కన పెట్టండి, ఇది ఒక భాగం. అవును, చనిపోతారు కదా పిల్లలు. అది 1972 ఒక యాక్ట్ ఉంది, తర్వాత 1998 ఒక యాక్ట్ ఉంది. సో అది ఎంత అద్భుతమైందంటే, ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి ఎన్ఓసి ఇవ్వకుండా ఏ బిల్డింగ్లో కూడా ఇన్స్టిట్యూషన్ కానీ హాస్పిటల్ కానీ రన్ చేయొద్దు. లైక్ షాపింగ్ కాంప్లెక్స్ కానీ ఏదైనా కానీ. ఇప్పుడు ఈ ఇంటర్మీడియట్ కాలేజీలు ఉన్నాయి అట్లా? ఈ ఇంటర్మీడియట్ కాలేజీ దేంట్లో ఫైర్ లేదు, ఈ అకాడమీలలో అయితే అసలే లేదు. అంతేనా? మరి పేరెంట్స్ అయినా. ఇంకోటి ఐ థింక్ ఇప్పుడు డిఐజీ నాగిరెడ్డి అనుకుంటా సారు, ఫైర్ డిపార్ట్మెంట్, ఆయన మాత్రము నువ్వు ఎన్ని వేసాలి ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి ఎన్ఓసి ఇవ్వడు. ఎంత మీద రికమెండేషన్ తీసుకురా, చాలా స్ట్రిక్ట్. ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి ఇవ్వడు.
సో దానికి వీళ్ళు ఏం చేస్తారంటే ఆప్షనల్గా ఇట్లాంటివి ఈ దొంగదందని ఎంచుకొని దాన్ని ఆ లూపులు లొసుకులు ఈ దాంట్లో ఉన్న లోపాలను అవన్నీ ఆధారం చేసుకొని వాళ్ళకి ఎట్లా చేయాలో వాళ్ళకి తెలుసు. ఓహో. సో అయితే నేనేమంటున్నా, ఇప్పుడు అలెన్ ఇన్స్టిట్యూషన్ ఉంది. అలెన్ ఇన్స్టిట్యూషన్ దాదాపు ఒక 6 బ్రాంచీలు ఉంది. మాదాపూర్లో ఉంది, సిటీలో మాదాపూర్లో ఉంది, మణికొండలో ఉంది, తర్వాత కూకట్పల్లిలో ఉంది, సికింద్రాబాద్లో ఉంది, దిల్సుఖ్నగర్లో ఉంది. ఓకే, ఈ 6టికి లేదా పర్మిషన్? బన్సల్ ఉంది. 6టికి దేంట్లో లేదు, దేంట్లో పర్మిషన్ లేదు. ఇంటర్మీడియట్ కాలేజ్ ఇప్పుడు అడ్మిషన్లు తీసుకునేదేమో ఇంటర్మీడియట్ పేరు మీద లక్షల రూపాయలు. ఐ థింక్ నాకున్న అంచనా ఏంటంటే ఒక ఇంటర్మీడియట్కు రెసిడెన్షియల్కి అక్కడ చదవాలంటే 2,50,000 3 లక్షలు అన్నారు రెసిడెన్షియల్కి. నాకు ఒక డౌట్, ఇప్పుడు మీరు అన్న సోకాళ్ళు నానో కానీ ఇవన్నీ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి కదా, వీళ్ళకి పర్మిషన్ లేదు ఇంటర్మీడియట్ కాలేజీకి. రేపు ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కే చదువు చెప్తున్నాడు, ఏది చెప్పని అది జేఈఏ మెయిన్స్ చివరికైతే ఐపీ ఎగ్జామ్ రాపియాలిగా. మరి ఫీజు ఎక్కడి నుంచి పే చేస్తారు వీళ్ళు? ఎగ్జామ్ ఫీజు అకాడమీలో ఫీజు మాత్రం ఇది మంచి పాయింట్. అకాడమీలోనేమో కంప్లీట్ అకాడమిక్ ఫీజు తీసుకుంటారు. వీడు తింటున్నందుకు చదువుతున్నందుకు ఫీజు అంతా అకాడమీలో కట్టుకుంటారు. కాలేజీ కూడా పిల్లలకి తెలియదు. ఇప్పుడు సపోజ్ అలాంటి ఇన్స్టిట్యూషన్ ఉంది, వాడు పేరెంట్కి చెప్పేటప్పుడు అడ్మిషన్లు తీసుకునేటప్పుడు ఏం చెప్తాడు వాడు, ఇది ఇంటర్మీడియట్ కాలేజ్ అని తీసుకుంటాడు. అలెన్ జూనియర్ కాలేజ్ పేరెంట్ దృష్టిలో అది అకాడమీ కాదు జూనియర్ కాలేజ్, ఇది మనదని చెప్తాడు చెప్పేటప్పుడు. అడ్మిషన్ ఫీజు మొత్తం ఇక్కడే కట్టించుకుంటాడు. ఓకే, వాడు ఇక్కడ కట్టించుకున్న తర్వాత వాడికి ఎవడో సంబంధించిన ఎవడన్నా అంటే ఏదైనా కాలేజీలో అమ్మేటోళ్ళు కానీ లేదంటే వాడి పరిస్థితులు బాగాలేక ఎవడన్నా కొలాబ్ చేసుకుంటాడు కానీ ఆ కాలేజీలను దొరకబడతారు. రికగ్నేషన్ నెంబర్ ఉన్న కాలేజీని పట్టుకుంటారు. అక్కడి నుంచి ఫార్వర్డ్ చేసుకుంటారు. ఆ కాలేజ్ ఫార్వర్డ్ చేసినందుకు మనకి 1,500 2,000 ఏదో ఒక హాల్ టికెట్ ఇచ్చినందుకు 2,000 ఏమో మనకి ఫీజు ఇచ్చేస్తారు. ఓహో, లక్షల రూపాయలు మొత్తం వీడే తీసుకుంటారు. ఇదో దందా ఉంది. ఇది అసలు మామూలు కదండి. అలెన్ ఇన్స్టిట్యూషన్ ఇప్పుడు మీరు అన్న అలెన్ ఇన్స్టిట్యూషన్ 4,000 మంది స్టూడెంట్స్ ఉరట. ఆ 4,000 మంది ఇట్లాంటి కాలేజీని పట్టుకొని అంతే, వాడు ఎక్కడి నుంచి ఒక దగ్గర నుంచి ఫార్వర్డ్ చేసుకుంటారు, పే చేస్తారు. లేదా మాదేదో కాలేజ్ ఉంది, అక్షర కాలేజ్ ఉందా, సమ్ XYZ ఉంది, అది కూడా మనదే, అది మనదే, ఇది మనది, అది మా తమ్ముంది, ఇది నాదని చెప్పుకుంటారు, తిరుగుతారు. రేపు ఏదైనా ఇష్యూ అయింది అనుకోండి, మీరు అన్నట్టు ఇప్పుడు చార్మినార్ అక్కడ జరిగింది కదా, సచ్చినంగా అప్పుడు బయట పడతాయి. మనకు అసలు ముందు తెలియదు దీనికి పర్మిషన్ ఉందా లేదా అనేది. మన దగ్గర ఏ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఉండదు. ఓకే, ఇప్పుడు మన ఫ్లైట్ క్రాష్ అయింది కదా, ఫ్లైట్ క్రాష్ అయినప్పుడు కూడా అంతే, దానికి ఫిట్నెస్ ఉందా చాలా సార్లు కంప్లైంట్ పోయినాయంట, ఎవరు పట్టించుకోలేదు. జరిగిన తర్వాత తెలుస్తాయి. ఇప్పుడు మన దగ్గర కూడా ఈ అకాడమీలో ఎవడన్నా కర్మ గాలి వాళ్ళ దురదృష్టం బాగాలేకుంటే, ఆ ఫైర్ సేఫ్టీ లేకుండా, మెజర్మెంట్స్ లేకుండా ఏదైనా ఫైర్ ఇన్సిడెంట్ జరిగింది అనుకోండి, పిల్లలు చనిపోయి ఏమైనా జరిగితే ఇన్సిడెంట్ జరిగితే కానీ అప్పుడు అప్పుడు స్టూడెంట్స్ ఎవరు, అసలు ఎక్కడ చదువుతారు, ఇంటర్మీడియట్ వాళ్ళు ఈడెందుకు, ఓకేనా, అకాడమీ ఏంది ఇది, ఈడ అకాడమీ బదులు ఇంటర్మీడియట్ ఎందుకు చెప్తారు అనేది అప్పుడు బయటపడతాయి. అప్పటిదాకా మన దగ్గర వాళ్ళకు కూడా ఇబ్బంది. అప్పటిదాకా ఎవరు బయట పెట్టాలంటే నా సొంత బయట పెట్టాలి ముందు, లేదంటే బయటపడదు, చాలా కష్టం. అలెన్ ఇన్స్టిట్యూషన్ మీరు అన్నది ఏ ఒక్కదానికి పర్మిషన్ లేదు. దీంతో పాటు ఇలా ఇంకొక విచిత్రం ఏంటంటే హై స్కూల్స్ నడుపుతారు. ఓహో, ఏంది అది 8th నుంచి 10th వరకు, దానికి లేదా 8th క్లాస్ నుంచి 10th లేదు, దానికి కూడా ఆర్జెడ్ గారు కూడా పెట్టిన, ఇప్పుడున్న సెక్రటరీ, ఇప్పుడున్న డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నికోలస్, మన ఆయన పేరు ఏదో ఉంది, నికోలస్ సంథింగ్ ఏదో, ఆ సెక్రటరీ ఆ డైరెక్టర్ కూడా పెట్టాను. ఓకే, ఆయన చర్యలు పెట్టిన అంటే ఇంకా రీసెంట్గా పెట్టాను. ఆర్జేడీ ఆల్రెడీ డిఓలకు లెటర్ రాసింది, అది కంప్లీట్గా దాని మీద ఎంక్వైరీ నడుస్తుంది. సో దాంట్లో 8th నుంచి 10th క్లాస్ వరకు సిఓ పేరు మీద ఐఐటి జేఈ 8th నుంచి ఇస్తున్నారు వాళ్ళకి. అందులో హై స్కూల్స్ వాళ్ళు ఉన్నారు, దాంట్లో ఇంటర్మీడియట్ విద్యార్థులు ఉన్నారు, పేరు మాత్రం అకాడమీ. మోసం చేయాల్సింది గవర్నమెంట్, నాశనం పట్టాల్సింది సమాజాన్ని, తల్లిదండ్రులు, విద్యార్థులను. ఇది వాళ్ళ తంతు. దాంతో పాటు బన్సల్ ఉంది. ఇప్పుడు మీరు అన్నారు సెకండ్ పాయింట్, బన్సల్ కూడా ఒక్క అప్స్ కూడా అప్స్ కూడా ఒక రీసెంట్గా వచ్చింది, ఒక 3-4 days, ఐ థింక్ 15 days బ్యాక్ అనుకుంటా. ఇప్పుడు వాళ్ళే ఒక 6 ఇన్స్టిట్యూషన్ ఉన్నాయి, వానికి ఎక్కడ లేదు. ఓకే, ఇప్పుడు పర్మిషన్ లేదు. నానో క్షేత్ర నానో కూడా లేదు. ఫిజిక్స్ నానోకు వాళ్ళకు 2-3 కాలేజీలు ఉంటాయి, 2-3 కాలేజీలో పర్మిషన్ ఉండదు, ఇక్కడ నుంచి ఫార్వర్డ్ చేసుకుంటారు. నానోందేమో విద్యానగర్లో కాలేజ్ ఉంటుంది, శంషాబాద్లో రెసిడెన్షియల్ ఉంటుంది. గమ్మత్ చూడండి. అంటే అసలు వీళ్ళని ఏమన్నారో నాకు అర్థం కావట్లేదు, అసలు ఏమని మాట్లాడాలి, వీళ్ళని ఎట్లా రెస్పాన్సిబిలిటీ కూడా లేదు, ఫీజు తీసుకొని కూడా ఇంత అంటే గవర్నమెంట్ను మోసం చేస్తారు, అంటే మీరు సిస్టాన్ని ఖరాబ్ చేస్తారు, తల్లిదండ్రులను మోసం చేస్తారు, విద్యార్థులను మోసం చేస్తారు. అసలు మీకు ఏం కమిట్మెంట్ ఉన్నట్టు సమాజం పట్ల? అవును, మీరు టెర్రరిస్టుల కన్నా ఈనం కదా, అంతకన్నా దొంగలు ఏముంటారండి ఇంకా. ఇప్పుడు రెజొనెన్స్ తీసుకోండి,
ఆయనకు 4 ఖాళీలు పర్మిషన్ ఉంటే 4 ఖాళీలు పర్మిషన్ ఉండవు. నానో తీసుకోండి, ఆయనకు 4 ఖాళీలు పర్మిషన్ ఉంటే 4 ఖాళీలు ఉండవు. తర్వాత వశిష్ఠ తీసుకోండి, ఆయనకు 4 ఖాళీలు పర్మిషన్ ఉంటే 4 ఖాళీలు ఉండవు. ఓకే, తర్వాత క్షేత్ర ఉంది, అదొక అకాడమీ, వాళ్ళది కూడా అంతే. వాళ్ళకు ఒక 4 ఉంటే దాదాపు 12-11 బ్రాంచ్లు ఉన్నాయి వాళ్ళకు. కానీ పర్మిషన్ వాళ్ళకు 2-3 ఉంటే మిగతా వాటికి ఉండవు. ఏంటంటే ఎవడన్నా పోయిరనుకో అకాడమీ. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్లో దగ్గర ఆఫీసర్ల దగ్గర నా దగ్గర వచ్చిన మా ఇద్దరి కన్వర్జేషన్లో వచ్చిన ఒక సంభాషణ ఏముండే అంటే, అది అకాడమీ అని పెట్టుకుంటారు కదా అక్కడ వాళ్ళు. ఆ అకాడమీ అనుకున్నప్పుడు మనం అక్కడికి వెళ్ళడానికి లేదు అని అంటారు. ఇంటర్మీడియట్ కాలేజ్ అయితే ఈయన పోతాడు. ఓకే, ఇంటర్మీడియట్ కాలేజ్ అయితేనేమో ఈయనకు వెళ్ళడానికి హీ హ్యావ్ టు రైట్. ఓకే ఓకే, అకాడమీ అని ఉంది కదా, ఇన్స్టిట్యూషన్ అని ఉంది కదా, మనకేం రైట్ అని అంటాడు. అంటే అందుకే నేనేం చేసిన అంటే, ఇట్లాంటివి టెక్నికల్గా వీళ్ళు చెప్పి తప్పించుకుంటారని తెలిసి, ఇప్పుడు ఎవరైతే నేను అంటే యాక్చువల్గా ఇది ఆ కాలేజీ పేరు చెప్పదలుచుకోలే, పాపం బాధపడుతున్నారు. ఇప్పుడు బన్సల్ ఉందండి, బన్సల్ అకాడమీ మీద కంప్లైంట్ ఇస్తే ఎవడు చర్య తీసుకోడు. ఓకే, తీసుకోరు. అప్పుడు నేనేం చేశాను, ఈ బన్సల్ అకాడమీ ఎవరితో టైప్ అవుతాడు, అసలు ఇంకా హాల్ టికెట్ ఎక్కడి నుంచి వస్తుంది? అందులో ఉన్నది అందరికీ తెలుసు అండి, నగ్న సత్యం. ఇంటర్మీడియట్ పిల్లలే అని తెలుసు, హై స్కూల్ పిల్లలే అని తెలుసు. వాడికి హై స్కూల్కి ఏదో ఒక స్కూల్ నుంచి గుర్తింపు రికగ్నైజ్డ్ ఉన్న స్కూల్ నుంచి హాల్ టికెట్ రావాల్సిందే. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కూడా రికగ్నైజ్డ్ కాలేజీ నుంచి హాల్ టికెట్ రావాల్సిందే. ఇది లేకుండా వాడు తల్లిదండ్రులు పిల్లలు ఫీజు కట్టాడు, వాడు ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాయడానికి ఛాన్స్ లేదు కనుక వాడు ఎట్టి పరిస్థితుల్లో ఏదో కాలేజ్ నుంచి పర్మిషన్ ఆ ఫార్వర్డింగ్ చేసుకుంటాడు. నేనేం చేశాను, బన్సల్ మీద కంప్లైంట్ పెట్టుకుంటూ వాడు ఎక్కడి నుంచి అయితే టైప్ అయ్యాడో, ఎక్కడి నుంచి అయితే హాల్ టికెట్ను ఫార్వర్డ్ చేసుకుంటున్నాడు, వాళ్ళ మీద కూడా పెట్టా. వాళ్ళ మీద పెట్టినప్పుడు వాళ్ళకి పెనాల్టీలు పడ్డాయి, దాదాపు 6 లక్షలు ఏమో కట్టారు. ఓకే, అదేంటి ఇప్పుడు మేము ఇంటర్మీడియట్ పర్మిషన్ లేదు కాబట్టి మేము అడిగి పర్మిషన్ లేని దాన్ని చర్యలు తీసుకోవాల్సింది కూడా వాళ్ళే కదా. అయితే నేను అదే అన్నాను, ఇప్పుడు ఒకవేళ నేను వైన్ షాప్ నడుపుకుంటా, బయట బోర్డు ఇది ప్రార్థనా మందిరం లేదంటే లేకపోతే మన టెంపుల్ ఏదో మందిరం అని పెట్టుకున్నాను అనుకో, రారా మీరు పైన టెంపుల్ ఉంది, లోపల ఏమైనా జరిగింది మన సంబంధం అనుకుంటారా మీరు? అవును, అంతే కదా. లోపల బ్రోకర్ దందా చేసుకుంటా, బయట స్కూల్ అని నేను పెట్టుకున్నాను అనుకోండి, సపోజ్ బయట లోపల క్లబ్ నడుపుతున్నాను, ముందు పెట్టే బోర్డును బట్టి వీళ్ళకి డెసిషన్ తీసుకుంటారు. వీళ్ళు ఇంత చిల్లర మైండ్ ఉంది వీళ్ళది. బోర్డు ఏదంటే అది పెట్టుకుంటారు. అంటే చూడండి, ఇంత యాక్ట్లు తెలియకుండా, ఇంత విచిత్రంగా మాట్లాడుకుంటా, లాజిక్ లేదు. లాజిక్ ఏమన్నా ఉందా? నేను అదే చెప్పాను, నేను కూడా అదే చెప్పా. ఇప్పుడు బయట లోపల క్లబ్ నడుపుతాం సార్, బయట స్కూల్ అని పెడతాం, రారా లోపలికన్నా. పోలీసులకు కూడా ఇదే మాట చెప్పండి మరి అయితే చెప్పిన. లోపల ఏమైనా అసాంఘిక కార్యక్రమాలు చేసుకుంటామండి, బయట స్కూల్ అని పెడతా, లేదా టెంపుల్ మందిరం అని చెప్తా, ఓకేనా, లేదా అభిషేకం జరుగుతుంది ఏదో జరుగుతుందని పెడతా, రారా లోపలికి. ఓకే, బోర్డు ఏమైనా టాస్క్ ఫోర్స్ ఏమో వాడు స్పా ముసుగులో ఏదైనా చేస్తేనే వాళ్ళని పట్టుకుంటారు. అవును, అంతే కదా. హోటల్ అని పేరు చెప్పుకొని హోటల్ అనగానే జనాలు తింటారు లేదా పడుకుంటారు అక్కడ తెలుసు కదా. వ్యభిచారం చేసే వాళ్ళు దొరికించుకున్నారు కదా పోలీసులు. మరి మీరు వాళ్ళకంత రెస్పాన్సిబిలిటీ ఉన్నప్పుడు, ఈ మధ్యకాలంలో సింగర్ మంగళి బర్త్డే పార్టీ చేసుకుని డ్రగ్స్ తీసుకున్నారు, పెద్ద చేశారు కదా. ఇప్పుడు మంగళి సింగర్ ఓన్లీ పాటలు పాడతాయి కనుక మనం ఎట్లాంటి కంప్లైంట్ వచ్చినా ఆమె దగ్గరికి వెళ్ళొద్దండి, ఓన్లీ స్టేజ్ మీద పాటలే పాడుతుంది తప్ప మిగతా లేవు అని అంటే డిసైడ్ ఎట్లయితావు నువ్వు? ఎట్లా కావద్దు కదా. వీళ్ళు అధికారులు చెప్పే టెక్నికల్ గా వాళ్ళు చెప్పే సిల్లీ మాటలు అవి, సెన్స్లెస్ మాటలు. ఇంకోటి, ఈ మధ్యకాలంలో తెలంగాణ మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ళ శారద గారు నారాయణ శ్రీ చైతన్య కాలనీ ఆకస్మికంగా తనిఖీ చేయడం, ఆ వీడియోస్ ఆమె షూట్ చేస్తా, మరి వేరే వాళ్ళు చేసి పెడతారు కానీ అందులో వస్తూ ఉంటాయి యూట్యూబ్లో. లేదు నీకు యూట్యూబ్ ఛానల్స్ ఫాలో అప్ చేస్తాను, అంతేనా? సో మరి ఇప్పుడు ఈ అకాడమీలో వారి నోటీసులు లేదా, అంత యాక్టివ్గా ఉన్నారు కదా నారాయణ శ్రీ చైతన్య మిగతా వాటిపైన, ఈ లేవా ఇవి? యాక్చువల్గా ఇప్పుడు నేను అకాడమీలో పెట్టిన కంప్లైంట్ కూడా రీసెంట్ అలెన్ ఇన్స్టిట్యూషన్ సంబంధించిన కంప్లైంట్ కూడా ఆమెకు ఫార్వర్డ్ చేసి, విద్యా కమిషన్ చైర్మన్ గారు కూడా ఫార్వర్డ్ చేసి, తర్వాత చారగొండ వెంకటేష్ విద్యా కమిషన్ మెంబర్, ఆ మెంబరు ఆయన కూడా ఈ మధ్య బాగా అంటే లైక్ ఈ గవర్నమెంట్ స్కూల్స్ బాగా తిరుగుతున్నాడు, ఇన్స్పెక్షన్ బాగా చేస్తుండు, ఎక్కడ ఖాళీ ఉండట్లే. నేను బాగా చూస్తున్నాను న్యూస్లలో కూడా ఇన్స్పెక్షన్ చేయడము, అక్కడే భోజనం చేయడము, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అక్కడ ఉన్న పిల్లలు ఎంతవరకు నేర్చుకుంటూ వాళ్ళ లెర్నింగ్ స్కిల్స్ అన్నిటిపైన ప్రాపర్గా ఇన్స్పెక్షన్ చేస్తున్నాడు. బాగుంది, ఆ విజిటింగ్ బాగుంది అండి. తర్వాత ఇప్పుడు మీరన్న మేడం గారు ఉన్నారు, మేడం గారు వెళ్ళారు. నేను అంటే హంబుల్ రిక్వెస్ట్ టు శారద గారికి, నేను ఇస్తానండి ఎవిడెన్స్, మీరు అంత కష్టపడకండి. వీళ్ళే కాదు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఆఫీసర్లకు కూడా చెప్తున్నా,
ఓపెన్ ఛాలెంజ్ చెప్తున్నా ఈహా టీవీ నుంచి. వాళ్ళకు ఓపెన్ ఛాలెంజ్ అనుకోండి, నా రిక్వెస్ట్ అనుకోండి, లేదా నేను ఎవిడెన్స్ సబ్మిట్ చేస్తున్న ఒక సాధారణ పౌరుని అనుకోండి, లేక అసోసియేషన్ ప్రెసిడెంట్ అనుకోండి, ఏమని అనుకోండి, నా దగ్గర ఐ హ్యావ్ ఏ లాట్ ఆఫ్ ఎవిడెన్స్. ఓకే ఓకే, ఐ హ్యావ్ టు సబ్మిట్. ఓకే నేను సబ్మిట్ చేస్తాను మీకు. ఓకే, మీరు దీనిపైన యాక్షన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? ఓకే, సవాల్ అనను కానీ విజ్ఞప్తి అనుకోండి. మీరు రెడీగా ఉన్నారు? మీరు రెడీ, నేను రెడీగా ఉన్నా. అన్ని లాట్ ఆఫ్ ఎవిడెన్స్ ఉన్నాయి అక్కడ. మీరు రెడీ అని అడుగుతున్నా? నేను రెడీ అని అడుగుతున్నా అంతే. ఓకే, ఛాలెంజ్ కూడా చేయట్లే, ఓకే, రిక్వెస్ట్ చేస్తున్నా యాజ్ ఒక ఉమెన్ కమిషన్ చైర్మన్గా. ఉమెన్ మన మేడం చాలా సీరియస్గానే ఉన్నారు కదా, మరి రెడీగా ఉంటుంది, సీరియస్గా ఉన్నారు కదా నారాయణ శ్రీ చైతన్య. నేను అదే అంటున్నా, ఆ కాలేజీలతో పాటు ఈ కాలేజీలు కూడా విజిట్ చేయండి. అసలు ఈ దొంగ చూసినాక మతి తిరిగి కింద పడిపోతాం. మేడం ఎందుకు చేయరనుకుంటున్నారు మీరు? రెడీగా ఉంటుంది. నేను ఇచ్చాను కదా, కంప్లైంట్ ఇచ్చాను కదా. నేను ఇంతకుముందుకు మాట్లాడాను, ఆమెతో మాట్లాడలేను కాదు. ఈ అకాడమీలో మేడం రిటర్న్ ఇచ్చాను నేను ఈ అంటే మ్యామ్ ఇది శ్రీ చైతన్య నారాయణకి సంబంధించిన కాలేజీలో వీళ్ళు పర్మిషన్ ఒక దగ్గర తీసుకొని ఇక్కడ నడుపుతాండి కాలేజీలతో సహా మెన్షన్ చేసి కూడా ఆమెకు లెటర్ పెట్టా. ఓహో, ఇక అన్నింటి మీద మనకు అథారిటీ ఉండదు కదండి అన్నది. ఓకే, నేను అనుకున్నా. మళ్ళీ తర్వాత మీడియాలో చూసినప్పుడేమో శ్రీ చైతన్య నారాయణ మీద ఇన్స్పెక్ట్ చేస్తున్నాను. నాతో ఎందుకు ఇట్లా చెప్పింది అనేది నాకు కొంచెం అనిపించింది. సర్లే, ఆమె కూడా ఉండదు కదా అన్నది, మనం ఎందుకు రిస్క్ అనుకోవడం, మనం జనరల్గా వాళ్ళ మీద డిపెండ్ కావు. మనం ఎవరు కన్సర్న్ పర్సన్ ఉంటారో, లేకపోతే రెస్పాన్సిబిలిటీ అథారిటీ ఎవరైతే ఉంటారో, దానికి డిపార్ట్మెంట్ అథారిటీ ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద డిపెండ్ అవుతాం. ఓకే, ఇంకోటి చివరిగా, ఇప్పుడు మీరు ఇంజనీరింగ్ కాలేజీలో ఎంబీఏ ఎంసీఏ పైన డైరెక్ట్ ముఖ్యమంత్రి గారు కూడా ఇచ్చారు కంప్లైంట్, ఎడ్యుకేషన్ సెక్రటరీకి. ఇప్పుడు వీటిపైన అకాడమీల పైన ఏమన్నా అట్లా ఇచ్చే ఆలోచన కానీ ఇచ్చారు? ఆల్రెడీ అకాడమీల పైన కంప్లైంట్ ఇచ్చా. ఎవరికి? మన స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ గారికి ఇచ్చా. ఓకే, నవీన్ నికోలస్ డైరెక్టర్ గారు, ఆయనకు కంప్లైంట్ ఇచ్చా. ఆర్జేడి రీజనల్ జాయింట్ డైరెక్టర్ హైదరాబాద్ స్కూల్ ఎడ్యుకేషన్ హైదరాబాద్, ఆమెకి ఇచ్చా, విజయలక్ష్మి గారికి. తర్వాత బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సెక్రటరీ ఆయనకు ఇచ్చాను కంప్లైంట్. తర్వాత ఇంటర్మీడియట్ ఆఫీసర్ రంగారెడ్డి జిల్లా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఆయనకు కంప్లైంట్ ఇచ్చా. ఆల్రెడీ నోటీసులు ఇచ్చారు. ఓకే, ఇప్పుడు నానో కాలేజ్ అని ఇప్పుడు మీరు చెప్పారు కదా ఇంతకుముందుకు, నానో కాలేజ్ కూడా ఇది. ఓకే, ఈయన కాలేజ్ ఏమో విద్యానగర్లో ఉంటుంది, సోకాజ్ నోటీస్ విద్యానగర్లో ఉంటుంది. ఈయన రెసిడెన్షియల్ క్యాంపస్ ఏమో మీకు వీడియో ప్లే చేయండి, నీకు వీడియో కూడా పెట్టాను. అద్భుతం. వాళ్ళు ఏమంటారు, వాళ్ళ యాడ్స్ కానీ వాళ్ళ యొక్క వీడియోస్ కానీ, అది మీకు ఇంటర్వ్యూ పెట్టేస్తాను, అది ఒకసారి ప్లే చేయండి. తర్వాత శంషాబాద్ లో కాలేజ్ ఉంటుందండి. ఈ అంశాలు అక్కడ ఏదైనా జరిగితే ఎవడు రెస్పాన్సిబిలిటీ? చేస్తున్న కోట్ల వ్యాపారానికి ఎందుకు రెస్పాన్సిబిలిటీ లేదు? ఓకే, అసలు యాక్చువల్గా రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారికి స్పెషల్ రిక్వెస్ట్, వీటిపైన ఎంక్వైరీ, డ్రగ్స్ పైన మన మీటింగ్ మీరేమన్నా పెట్టాను, ఇది కూడా పెట్టాను. ఆల్రెడీ మాదాపూర్లో మన ఫిల్మ్ యాక్టర్లు వీళ్ళంతా డ్రగ్స్, యాంటీ డ్రగ్స్ తీసుకోవద్దని చెప్పి ప్రోగ్రామ్ పెట్టారు కదా. అసలు ఇట్లాంటి ఫీజులు తీసుకోవద్దు, ఇట్లాంటి దందా చేయొద్దని చెప్పి పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ పెట్టాలి. ఇది పెట్టాలి, ఇద్దరు హీరోలు కాదు, మొత్తం హోల్ ఇండస్ట్రీనే పెట్టాలి. రామ్ చరణ్, సమాజంలో ఎవరైతే ఇంపాక్ట్ పర్సన్స్ ఉన్నారో, ప్రభావం చూపించే వ్యక్తులు, ఇన్ఫ్లుయెన్స్ పర్సన్స్ ఉన్నారో, వాళ్ళందరినీ తీసుకొచ్చి పెద్ద ప్రోగ్రామ్ పెట్టాలి. ఓకే, మీరు ఇంటర్మీడియట్ కాలేజీల పేరు మీద, అకాడమీల పేరు మీద ఇంటర్మీడియట్ కాలేజీ నడపొద్దు, ఫీజులు ఇంతే తీసుకోండి, అసలు ఇది పెట్టాలి. పబ్లిక్ కూడా డ్రగ్స్ కాదు, డ్రగ్స్ తో పాటు ఇది పెట్టాలి. ఇది కూడా అంత ఇంకా పెద్ద మాఫియా, ఇది అంతేనా? భయంకరమైన పెద్ద మాఫియా. సో నా అమ్ముల్ రిక్వెస్ట్ టు గవర్నమెంట్. ఓకే, చివరిగా విద్యార్థుల తల్లిదండ్రులకు ఏం చెప్తారు? ఇంటర్మీడియట్ లేదా స్కూల్లోనో జాయిన్ అయ్యేటప్పుడు ఇట్లాంటి అకాడమీలు గుర్తింపు లేని తెలుసుకోవాలంటే ఎట్లా, అసలు ఏం సలహా ఇస్తారు సార్? యాక్చువల్గా ఒకటి, ఈసారి అకాడమీలు మొన్న నేను చేసిన ఎఫెక్ట్కి ఒక కాలేజీ కుప్పగూలిపోయింది, ఒక అకాడమీ మొత్తమే. ఓహో, అట్లా అక్టోబర్ ఎండింగ్ నుంచి స్టార్ట్ చేస్తా సార్ ఈ ఇయర్. ఎందుకు నవంబర్ ఎండింగ్ నుంచి స్టార్ట్ చేస్తా అంటే, నవంబర్ ఎండింగ్లో వీళ్ళు పిఆర్ఓలు స్టార్ట్ అవుతారు. ఈ అకాడమీల పిఆర్ఓలు ఊర్లలో, టౌన్లలో స్కూల్స్కి వెళ్తారు. టౌన్లలో ఎక్కడైతే హై స్కూల్స్ ఉన్నాయో ఆ హై స్కూల్లో ప్రిన్సిపల్లతోటి కాంటాక్ట్ అవుతారు. కాంటాక్ట్ అయ్యి వాళ్ళకి ఇన్ని పైసలు ఇచ్చి అక్కడి నుంచి అడ్మిషన్లను స్టార్ట్ చేస్తారు. నేను కూడా అక్టోబర్ నుంచి స్టార్ట్ చేస్తా. అక్టోబర్ నుంచి స్టార్ట్ చేసి మీడియాను సపోర్ట్ తీసుకొని, మీలాంటి ఇంటర్వ్యూస్ కానీ మీలాంటి ఇహటి వాళ్ళని తీసుకొని, రెస్పాన్సిబిలిటీ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకొని, ఎక్కడైతే పిఆర్ఓలు ఎంటర్ అవుతారో ఆ పిఆర్ఓలు అందరి పైన దాన్ని స్పెషల్ ఫోకస్ చేయబోతున్నా. ఈసారి అకాడమీలలో అడ్మిషన్లే కావు, నెక్స్ట్ అంతేనా? ఆల్రెడీ పేరు చెప్పాను కానీ కార్పొరేట్ విద్యా సంస్థలు అనుకున్న పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ కూడా అడ్మిషన్ కుప్పగొలిపోయినాయి. ఓకే, మన ఎఫెక్ట్
కుప్పగూలిపోయినాయి. ఈ అకాడమీలో ఆల్రెడీ ఇళ్ళ కొన్ని కుప్పగూలిపోయినాయి. వీటి పైన మామూలుగా ఉండదు ఈసారి. అంతేనా? అద్భుతంగా దీనిపైన గ్రౌండ్ వర్క్ చేస్తా, హోంవర్క్ చేస్తా. ఎవ్వరు కూడా తల్లిదండ్రులు, తెలంగాణలో ఉన్నటువంటి తల్లిదండ్రులు ఎవరు ఇట్లాంటి దొంగ అకాడమీలలో జాయిన్ కావద్దు. మీరు ఐఐటి, నీటు, జేఈ పేరు మీద ఎవరైతే మిమ్మల్ని అట్రాక్షన్ చేస్తారో, మీరు ఇంత లక్షల ఫీజులు కడుతున్నారు కదా, మీరు అడగండి సేఫ్టీ ఉందా, సేఫ్టీ మెజర్మెంట్స్ ఏమున్నాయి, కాలేజ్ కోడ్ ఏముంది, సీసీ కోడ్ చూపెట్టమని చెప్పండి. మీరు అది చూపెట్టినప్పుడు మేము ఇంత ఫీజు కట్టమని చెప్పండి. మీరు వ్యాపారం చేసుకుంటా వీళ్ళెందుకు కట్టాలి ఫుల్ ఫీజులు? మీరే గవర్నమెంట్కి ఎగ్గొడుతారు కదా, తల్లిదండ్రులు కూడా ఎగ్గొట్టమని చెప్తారు. ఆన్లైన్లో ఉంటాయి ఏమన్నా కోడ్స్ చెక్ చేసుకోవచ్చు మనం? ఉంటాయి. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సైట్కి వెళ్తే నీకు అఫిలియేషన్ కాలేజెస్ లిస్ట్ అని ఉంటుంది. దాంట్లోకి వెళ్తే ఉంటుంది. అందులో లేదంటే మనం హైలైట్ ఏంటంటే ఇల్లు ఏ కాలేజ్ ఉండదు అలా. అంతేనా? ఓకే. కానీ వీడు పోయి పిఆర్ఓలను తీసుకుపోయి అడ్మిషన్ చేసుకుని వస్తాడు. ఊర్లలో టౌన్లలో తిరిగి అడ్మిషన్ చేసుకుని వస్తాడు. ఈ అఫిలియేషన్ కాలేజీలో ఎక్కడ వెతికినా కూడా ఎవడు దొరకడు. ఇంకోటి, ఈ అకాడమీలు కూడా చాలా ఇన్ఫ్లుయెన్స్ వీళ్ళ వెనకాల పెద్ద పెద్ద తిమింగలాలు ఉన్నాయి. వీళ్ళ అకాడమీలు సార్, నేను అసలు ఎట్లా చెప్పాలనో ఎట్లా చెప్పొద్దో నాకు అర్థం కావట్లేదు. కానీ భయంకరమైన ఆఫర్లు వీళ్ళు నాకు, భయంకరమైన ఆఫర్లు, ప్రలోభాలు. ఎందుకు సార్ అంటే ప్రతి విద్యార్థి సంఘాలు ఉన్నాయి, ప్రజా సంఘాలు ఉన్నాయి, అందరికి ఇచ్చినాం సార్, నువ్వు కూడా తీసుకుందరా అంటారు. నా దగ్గర ఒకటే పాలిస్ సార్, అంటే ఓపెన్ చెప్తున్నా, ఇక ముందల ఇక టీవీ వాళ్ళ ఇంటర్వ్యూలో కడితే గవర్నమెంట్ కట్టాలి లేదా పబ్లిక్ కట్టాలి. పబ్లిక్ ఎట్లా కట్టిస్తానో నాకు తెలియదు, భయంకరంగా ఉంటుంది. పబ్లిక్ ఎట్లా పనిష్మెంట్ ఇప్పిస్తానో, పబ్లిక్ కోసం నువ్వు ఏం చేయాలో, ఎట్లా సాక్రిఫై చేసానో నేను నేర్పుతాలకు, లేదా గవర్నమెంట్కి పెనాల్టీ కట్టాలి. రెండే పాలసీలు. విద్యార్థి సంఘాలు వీళ్ళ దగ్గర ఉన్న నేషనల్ ఆర్గనైజేషన్స్ మొత్తం ఏంది కమిట్ అయ్యారంటే, వీళ్ళు వ్యక్తిగతంగా కమిట్ అయ్యారు. మేము అందరికి సహకరిస్తున్నాం కదా అన్న, అందరూ మన దగ్గర డబ్బులు తీసుకుపోయారు కదా, మీరు కూడా డబ్బులు తీసుకోవచ్చు కదా, మీరు సహకరించుకుంటే సరిపోతుంది కదా. ఇక్కడ ఏంటంటే మన తెలంగాణలో పెడతారు జిఎంలను, చైర్మన్ ఏమో ఎవడో ఒకడు ఉంటాడు, XYZ ఉంటాడు, జిఎంలు మాత్రం మనమే పెడతారు. వీడు ఫోన్ ఎత్తగానే అన్న మనం మాది ఈ ఊరే, మాది పక్క ఊరే, ఓకే మనకు తెలిసిన వాళ్ళే కదా, నేను యూనివర్సిటీలో చదువుకున్నా కదా. జిఎం జస్ట్ మేనేజ్మెంట్ అన్నాడు. మేనేజ్మెంట్ ఎందుకంటే వీనికి టిప్పు ఏదన్నా విశ్లేషి ఏదో బిస్కెట్లు పడేసి అని కాంప్రమైజ్ చేయడానికి వీళ్ళు పెట్టుకుంటారు. సో ఇట్లాంటి పప్పులు ఉడకవు. తెలంగాణ ప్రజలందరూ గమనించాలి, తల్లిదండ్రులు కూడా మోసపోద్దని స్పెషల్గా విజ్ఞప్తి. ఓకే, థ్యాంక్ యూ ప్రేమ్ కుమార్ గారు. ఇది ఈరోజు ఇంటర్వ్యూలో అకాడమీల పేరుతోని అక్రమ దందా చేస్తున్న కొన్ని అకాడమీల పైన ఆల్రెడీ ప్రేమ్ కుమార్ గారు కంప్లైంట్ ఇచ్చారట. ఇంటర్మీడియట్ బోర్డు కానీ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కానీ ఏం చర్యలు తీసుకుంటుందో చూడాలి. ఎందుకంటే వితౌట్ ఫైర్ పర్మిషన్ కూడా, కనీసం ఫైర్ ఎన్ఓసి కూడా లేని చాలా గోడమల్ లాంటి వాటిలలో నడుపుతుండ్రు. ఏదన్నా రేపు జరగరాని ఏదైనా జరిగితే, అగ్ని ప్రమాదాలు జరిగితే మనం చాలా చోట్ల చూస్తున్నాం. మన ఫైరు అది లేకుండా గుల్జార్ భవన్ అని చాలామంది చనిపోయిన ఘటన. కాబట్టి తల్లిదండ్రులు కూడా చాలా జాగ్రత్తగా చర్యలు అంటే పరిశీలించి జాయిన్ కావాలి. ఏం పర్మిషన్లు ఉన్నాయి, ఏం లేవని చూసుకొని, ఫైర్ ఎగ్జాస్టర్స్ అవన్నీ ఉన్నాయా, మెజర్మెంట్స్ చూసుకొని జాయిన్ కావాలి. గుర్తింపు ఉందా లేదా చూసుకొని జాయిన్ కావాలి. ఇదంతా అక్రమ దందా, చదువు చెప్పే పేరుతోనే అక్రమాలు చేస్తున్న, అవినీతి కార్యక్రమాలు చేస్తున్న అకాడమీల పైన వారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ కంప్లైంట్ పైన ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది మనం. థ్యాంక్ యూ.